ఫైనల్లీ నేను నా బాయ్ ఫ్రెండ్తో లాంగ్ రైడ్కి వెళ్తున్నా. ఏం మాట్లాడుతున్నావురా? జస్ట్ కిడ్డింగ్. నేను వెళ్తా ఉండేది బృందాతో. బృందా వచ్చి నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. బెంగళూరులో వెదర్ గురించి మనకు తెలిసిందేగా, ఎంత చలిగా ఉందో. ఇంకో 5 minutesలో ఇంటికి వచ్చేస్తా అని చెప్పి మేము వెళ్తా ఉండేది లాంగ్ రైడ్కి. నాకు కోల్డ్ బీభత్సంగా ఉంది. ఫస్టే నాకు భయం, అది కాకుండా ఈ ఫారెస్ట్ ఏరియా లోపల తీసుకెళ్తా ఉంటే ఇంకా భయం, ఎందుకంటే ఇద్దరే గర్ల్స్ కదా. ఎలాగో మొత్తానికి సాహసం చేసి లొకేషన్కి అయితే వచ్చేసాం. మేము వస్తానే మమ్మల్ని వెల్కమ్ చేసింది ఈ కొత్త ఫ్రెండ్. మేం వ్యూని ఎంజాయ్ చేస్తుంటే తిను మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. సర్లే, ఇంకా ఆ ధైర్యం పైన మేమైతే వ్యూని ఎంజాయ్ చేస్తున్నాం. ఆ వాటర్ ని చూస్తూ ఇంకా సన్సెట్ ని ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎక్కడ చీకటి అయిపోతుందా అని భయపడుతూ ఉన్నా. నాకు యూజువల్లీ మా బ్రౌనీ తప్ప ఇంకా వేరే డాగ్స్ అంటే చాలా భయం. బట్ స్టిల్ మేము ఆ లొకేషన్ నుంచి బయలుదేరే వరకు తిని మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. నిజమే, హ్యూమన్స్ కన్నా యానిమల్సే ఎంతో బెటర్. ఇంకా ఈవినింగ్ స్టార్ట్ అయిపోయామా, ఏ బస్ వచ్చినా ఏ లారీ వచ్చినా నా రియాక్షన్ ఇలా ఉంటుంది. అందుకని చెప్పి బృందా మాత్రం 40లోనే వస్తుంది. దీని తర్వాత ఇంటికి డైరెక్ట్ గా వెళ్లకుండా షాపింగ్కి వెళ్ళాం. తర్వాత ఏమైందో తెలుసా? అంటే షాపింగ్ చేస్తే ఆ బట్టలతో పాటు నేను ఇంకా పర్మనెంట్ గా బయట ఉంటానని చెప్పి ఇంటికి వచ్చేసాను. ఇది రియలైజేషన్.